అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. అదిరిపోయే ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ జాబ్‌కి అప్లై చేసినా, చేయకపోయినా ఈ ఉద్యోగాలకు మాత్రం తప్పనిసరిగా అప్లై చేయాలి. అంత మంచి జాబ్స్ ఇవి. ఎవరైతే ఈ ఉద్యోగాలు సాధిస్తారో వాళ్ళకి వచ్చే సాలరీని మీరు ఒకసారి చూసినట్టయితే రూ. 85,000 పైగా స్టార్టింగ్ సాలరీ అయితే ప్రతి నెల రావటం అనేది జరుగుతుంది. ప్రభుత్వ సంస్థల్లో ఇంత భారీ జీతంతో ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే చాలు. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కేవలం ఒకే ఒక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అదిరిపోయే సాలరీతో కెరియర్‌ని ప్రారంభించే ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇలాంటి టాప్ క్లాస్ జాబ్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే, ఇలాంటి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీ సొంత రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్‌కి అటెండ్ అయ్యి ఈ ఉద్యోగాలకి పోటీ పడే అవకాశం అనేది ఉంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి బేసిక్ పేయే రూ. 50,925 అనేది ఉంది. ఎలివెన్స్‌లు అన్నీ కలుపుకొని రూ. 85,000 పైగా సాలరీ అయితే రావటం జరుగుతుంది. అలాగే చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా రకాల అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెడికల్ బెనిఫిట్స్, హౌస్ ఫర్నిషింగ్ ఎలివెన్స్‌లు, అలాగే ఇంటర్నెట్ ఎలివెన్స్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలాంటి గేట్ స్కోర్‌లు, గేట్ ర్యాంకులు ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇంత భారీ జీతంతో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలైతే మళ్ళీ వచ్చే అవకాశం లేదు. సో, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేయాల్సినటువంటి బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో, ఫ్రెండ్స్, అవకాశాన్నయితే చేజారిపోనివ్వకండి. తప్పనిసరిగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఒక అటెంప్ట్ చేసి ప్రయత్నం అయితే చేయండి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి, ఫిమేల్ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి కూడా అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అలాగే హైటు, వెయిటు లాంటి అలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇంత మంచి సాలరీతో ఉద్యోగాలకి ప్రభుత్వ సంస్థల్లో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతూ ఉంటారు. అలాగే చాలా కండిషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే గేట్ స్కోర్‌లు, గేట్ ర్యాంకులు ఇలాంటి చాలా అడుగుతూ ఉంటారు. ఇక్కడ అవేమీ లేవు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఉద్యోగాలు సాధించినట్టయితే అదిరిపోయే సాలరీతో కెరియర్‌ని ప్రారంభించడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కెరియర్ పరంగా మంచి ఉన్నతమైన స్థానాలకి కూడా చేరుకునే అవకాశం అనేది ఉంటుంది. సాలరీ పరంగా గానీ, ప్రమోషనల్ పరంగా గానీ, అలాగే వసతుల పరంగా గానీ ఏ రకంగా చూసినా సరే అదిరిపోయే టాప్ క్లాస్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. అలాగే మన జాబ్ బడి అప్లికేషన్‌లో ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్‌నైతే మనం లాంచ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల వ్యాలిడిటీతో రూ. 149కే మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా సరే పర్చేస్ చేసుకోనట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. త్వరలోనే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మీకు రూ. 149 ప్రైస్‌కి చాలా రీజనబుల్ ప్రైస్‌కి అవైలబుల్‌గా ఉంది. అంటే సంవత్సరానికి రూ. 75 అనేది పడుతుంది. సో, తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. ఈ కోర్సులో ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ బిట్‌లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిట్‌ని కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం అయితే జరిగింది. ఏ రకంగా ఆ క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలి, వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాల్ని చాలా క్షుణ్ణంగా మీకు ఈ కోర్సులో ఎక్స్‌ప్లెయిన్ చేయటం అయితే జరిగింది. 90 గంటలకు పైగా వీడియో క్లాసెస్ అయితే ఉన్నాయి. 250కి పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా అప్డేట్ అవుతాయి. సో, తప్పనిసరిగా పర్చేస్ చేసుకొని మీ ప్రిపరేషన్‌కి యూజ్ అయ్యే విధంగా దీన్ని మీరు చేసుకోండి. అలాగే ఈ యాప్‌కి సంబంధించి మీకు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు వైఫై యాక్సెస్ ఉన్నప్పుడు ఈ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆ వీడియోస్‌ని మొబైల్ అప్లికేషన్‌లో మీరు చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, తప్పనిసరిగా రూ. 149 ప్రైస్‌కి ఈ కోర్స్‌నైతే పర్చేస్ చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఆఫీసర్ హోదా కలిగినటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయటం అయితే జరిగింది. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్‌లో మొత్తం మనకి 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
క్యాస్ట్ వైజ్‌గా ఉన్న వేకెన్సీస్‌ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జనరల్ కేటగిరీకి 35 పోస్టులున్నాయి. ఎస్సీకి 12 పోస్టులున్నాయి. అలాగే ఎస్టీకి 6 పోస్టులున్నాయి. ఓబీసీకి 26, ఈడబ్ల్యూఎస్‌కి 6 పోస్టులున్నాయి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 పోస్టులైతే కేటాయించడం అనేది జరిగింది. హియరింగ్ ప్రాబ్లమ్ ఎవరైతే ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి 3 పోస్టులైతే కేటాయించారు. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఏజ్ లిమిట్‌ని ఒకసారి చూసినట్టయితే 21 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉండటం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌ని ఒకసారి చూసినట్టయితే చాలా విభాగాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జనరల్ విభాగంలో 16 పోస్టులైతే ఉన్నాయి. ఈ జనరల్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ పోస్టులకి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్‌తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు గానీ, ఓబీసీ అభ్యర్థులు గానీ 60% మార్క్స్‌తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 55% మార్కులతో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ జనరల్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 16 జనరల్ విభాగంలో ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులకి కానీ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఎసెన్షియల్ కాదు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే స్టాటిస్టిక్స్ విభాగంలో 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి స్టాటిస్టిక్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ అభ్యర్థులైతే 60% మార్క్స్‌తో స్టాటిస్టిక్స్ విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 55% మార్కులతో స్టాటిస్టిక్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క స్టాటిస్టిక్స్ విభాగంలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఎకనామిక్స్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి. ఎకనామిక్స్ విభాగంలో 60% మార్క్స్‌తో జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 55% మార్క్స్‌తో ఎకనామిక్స్ విభాగంలో, అలాగే ఎకనామెట్రిక్స్ విభాగంలో డిగ్రీలు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. పీజీ చేసినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అలాగే ఐటీ విభాగంలో మొత్తం 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీఎస్ఈ అలాగే ఐటీకి సంబంధించిన విభాగాల్లో ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఎంసీఏ కూడా చేసి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 60% మార్క్స్‌తో ఎంసీఏ అనేది చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 55%తో చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో క్లియర్‌గా దీనికి సంబంధించినటువంటి ఐటీ విభాగానికి సంబంధించి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఏముండాలి, ఏంటి ఇవన్నీ కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే యాక్చువరీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో కూడా ఒక పోస్ట్ అనేది ఉంది. ఈ విభాగాల్లో డిగ్రీలు చేసిన వాళ్ళు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వేకెన్సీస్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి జాబ్ అనేది ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్టయితే రాజమండ్రి, అలాగే విజయవాడలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. అలాగే తెలంగాణలో చూసినట్టయితే హైదరాబాద్, కరీంనగర్‌లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందనేది ఒకసారి చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్ మనకి మొట్టమొదటిగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో పార్ట్ ఏలో హైయర్ ఆర్డర్ రీజనింగ్ ఎబిలిటీ, అలాగే క్రిటికల్ థింకింగ్‌కి సంబంధించి 40 మార్కులకి ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే పార్ట్ బిలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్‌కి సంబంధించి 20 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్, వొకాబులరీకి సంబంధించి 25 ప్రశ్నలు అయితే రావటం అనేది జరుగుతుంది. అలాగే టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్‌కి సంబంధించి 20 ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీకి సంబంధించి 15 ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే పార్ట్ సిలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్‌లో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి ఎస్సే రైటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. 30 మార్కులకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మొత్తం 150 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో
నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం రూ. 1000 అప్లికేషన్ ఫీజుతో పాటు 18% జీఎస్టీని కూడా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనవరి 12వ తారీఖు వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 12వ తారీఖు. అలాగే ఎగ్జామినేషన్స్ 2024 ఫిబ్రవరిలో ఉంటాయని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్‌గా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందనే వివరాల్ని మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేస్తారు. వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్‌ని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు అందించడం అనేది జరుగుతుంది. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్‌ని కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి.